బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కోసం బండి సంజయ్ నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. బండి సంజయ్ నివాసానికి చేరుకున్నారు సైబరాబాద్ పోలీసులు. ఆయన నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇటు కరీంనగర్ లో కూడా మరో టీం తనిఖీలు చేపడుతోంది. బండి సంజయ్ ఇంటికి వెళ్లారు సైబరాబాద్ పోలీసులు. ఏ క్షణమైనా బండి భగీరథ్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఆర్టీవీ ముందుగానే చెప్పుకొచ్చింది, మరి కాసేపట్లో లుకౌట్ నోటీసులు జారీ చేయబోతున్నారు పోలీసులని. అనుకున్నట్టే జరిగింది. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. 5 టీమ్స్ 5 బృందాలుగా బండి భగీరథ్ కోసం వెతుకుతున్నారు పోలీసులు. సో ఇప్పటివరకు 8వ తేదీన కేసు నమోదైతే ఇప్పటివరకు బండి భగీరథ్ ఎక్కడ కూడా నోటీసులు ఇచ్చినా కూడా హాజరు కాకుండా బయట పరారులో ఉన్న నేపథ్యంలో ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి ఇప్పుడు బండి భగీరథ్ కోసం 5 టీములు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నివాసం వరకు వెళ్ళింది సైబరాబాద్ పోలీసులు. ఆ నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఏ క్షణమైనా బండి భగీరథ్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బండి భగీరథ్ విషయంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ పలు చోట్ల ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మైనర్ బాలికపై వేధింపుల కేసులో భగీరథ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో. 9 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు బండి భగీరథ్. ఇప్పటికే హైకోర్టులో కూడా బండి భగీరథ్ ముందస్తు బెయిల్ విషయం పైన పిటిషన్ దాఖలైతే ఆ పిటిషన్ ని కొట్టిపారేసింది హైకోర్టు. అంటే ఎటువంటి డెసిషన్ ఇవ్వలేదు. ఇట్స్ పెండింగ్. 7వ తేదీన మళ్ళీ విచారిస్తామని చెప్పుకొచ్చింది. సో మన విజువల్ చూడొచ్చు. బండి సంజయ్ నివాసం ఇది. బండి సంజయ్ నివాసంలో పోలీసులు భారీ స్థాయిలో చేరుకున్నారు. బండి భగీరథ్ కోసం తనిఖీలు చేపడుతున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, మైత్రి రెసిడెన్స్. సో మైత్రి రెసిడెన్స్ ఇది బండి సంజయ్ నివాసం. బండి సంజయ్ నివాసం దగ్గర ఇప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి. బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని ప్రధానికి కవిత లేఖ రాసినట్టు తెలుస్తోంది. కవిత కూడా కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ని తొలగించాలని లేఖ రాసుకొచ్చారు. ఈ విజువల్స్ మనం చూస్తామని కూడా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ దగ్గర బండి సంజయ్ నివాసంలోని విజువల్స్. జూబ్లీ హిల్స్ దగ్గర బండి సంజయ్ నివాసంలో ఉన్నటువంటి విజువల్స్ అన్ని కూడా. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సైబరాబాద్ పోలీసులు చేరుకున్నారు. ఇంకో టీం కరీంనగర్ కూడా వెళ్ళింది. కరీంనగర్ లో కూడా బండి భగీరథ్ కోసం వెతుకుతున్నారు. సో బండి సంజయ్ పరారులో లేడు. ఆయన ప్రొటెక్షన్ ఇచ్చారు. ఆయనని దాచిపెట్టారన్నట్టు తెలుస్తోంది. సో మైత్రి రెసిడెన్స్ సంబంధించినటువంటి ఆ విజువల్స్ చూస్తున్నాం. బండి సంజయ్ కుమారుడి సిగ్నల్స్ ట్రేస్ అయ్యాట ఇక్కడ ఈ లొకేషన్ లోనే. అటు కరీంనగర్ లో ఒకసారి, ఇక్కడ ఒకసారి. సో ఆయన సిగ్నల్ ని ట్రాక్ చేస్తూ ఉంటే ఇక్కడ లొకేషన్ ట్రాక్ అయిన, అందుకే పోలీసు ఇక్కడ చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు కనుక బండి సంజయ్ నివాసంలో బండి భగీరథ్ కనుక దొరికితే వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. బండి భగీరథ్ అరెస్ట్ చేస్తారు. బండి భగీరథ్ అరెస్ట్ చేసి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తరలిస్తారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. సహజంగా ఇటువంటి కేసులో రిమాండ్ కూడా తరలిస్తారు. సో ఈ రోజు కనుక బండి భగీరథ్ పోలీసులకి దొరికితే డెఫినెట్ గా జైలే. ఆయన జైలుకు వెళ్ళడం గ్యారంటీ. సో రిమాండ్ గురించిన గ్యారంటీ కనబడుతోంది. సో మే 21 వరకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఆయనకి ఇంట్రిమ్ బెయిల్ లేదు, యాంటిసిపేటరీ బెయిల్ లేదు, నాట్ టు అరెస్ట్ ఏమీ లేవు. ఈ నేపథ్యంలో బండి భగీరథ్ కనుక చిక్కితే ఇక డైరెక్ట్ గా ఆయన చెర్లపల్లికే. సో బండి సంజయ్ ఇప్పుడు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడ. బట్ యాజ్ ఆఫ్ నౌ మంత్రి పదవిని తొలగించాలనేది కవిత ఒక లేఖ రాసుకొచ్చారు ప్రధానికి. ఇంకో వైపు నుంచి మైత్రి రెసిడెన్స్ లో కూడా ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. కరీంనగర్ లో, హైదరాబాద్ లో 2 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. 5 బృందాలు వెతుకుతూ ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ నుంచి మరింతగా యాక్టివ్ అయ్యాయి. డీజీపీ కూడా ఎందుకు ఆలస్యం అవుతోంది? సివి ఆనంద్ కి ఇది ఒక ఛాలెంజింగ్ కేసు. సివి ఆనంద్ డీజీపీ అయిన తర్వాత నుంచి హై ప్రొఫైల్ కేసు ఎదుర్కొంటున్నారు ఆయన. ఇది ఆయనకి ఛాలెంజింగ్ కేసు. ఈ రోజు బండి భగీరథ్ అరెస్టా లేదు, ఆయన పూర్తిగా ప్రభుత్వం పైన ఒక అగ్ని పరీక్షగా చూడాలి, అగ్ని పరీక్షగా భావించాలి. ఇది రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అగ్ని పరీక్ష, డీజీపీ సివి ఆనంద్ కి ఒక అగ్ని పరీక్ష లాంటిది. సో ఈ రోజు బండి భగీరథ్ అరెస్ట్ చేస్తారా లేదా, బండి భగీరథ్ మాకు దొరకలేదని చెప్పి చేతులు ఎత్తేస్తారా పోలీసులు చూడాలి. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నిర్మల, సో హైదరాబాద్ లో, కరీంనగర్ 2 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో జరుగుతున్న తనిఖీల్లో బండి భగీరథ్ ఆచూకీ ఏమైనా లభించిందా? బండి భగీరథ్ ఆచూకీ కోసం వెళ్ళిన పోలీసులకి బండి సంజయ్ రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, ఇప్పటి వరకు అయితే ఇంకా బండి భగీరథ్ ఆచూకీ అయితే తెలియలేదు. అదే విధంగా కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బండి సంజయ్ ఇంట్లో కూడా మొత్తం కూడా సోదాలు చేపట్టింది సైబరాబాద్ పోలీసులను కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 5 బృందాలుగా కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. నిన్నటి వరకు కూడా చూసుకున్నట్లయితే మరి కోర్టులో మాత్రము తీర్పు కోసమే వేచి చూసినట్టుగా కూడా తెలుస్తుంది. ముందస్తు బెయిల్ గా పిటిషన్ వేసుకోవడంతో కూడా వెకేషన్ కోర్టులో మరి నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా మొత్తం కూడా వాదోపవాదనలు జరిగిన తర్వాత కోర్టులో మాత్రము జడ్జి సమక్షంలో తను చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే 21వ తారీఖుకు వాయిదా వేయడం జరిగింది. ఈ లోపల మాత్రము అరెస్ట్ చేయవద్దు అనే నోటీసులు కూడా నేను ఇవ్వను అని చెప్పేసి చెప్పడంతో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. అదే విధంగా సివి ఆనంద్ కూడా మరి
తన చర్యలు తను మొదలు పెట్టారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా అన్ని చోట్ల నుంచి కూడా బండి భగీరథకి అయితే ఉచ్చు బిగుసుకుంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనను ఖచ్చితంగా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోపక్క ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు, మరోపక్క పేట్ బషీర్బాగ్ పోలీసులు, ఈ విధంగా కూడా మొత్తం 5 బృందాలు కూడా కరీంనగర్ లో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా ఢిల్లీలో కూడా సోదాలు జరుపుతూ ఉన్నారు. మరి అన్ని కోణాల్లో అన్ని విధాలుగా కూడా భగీరథను పట్టుకోవడానికైతే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. 99% కూడా ఈ రోజు బండి భగీరథను అయితే అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులకు ఒకవేళ ఇక్కడ బండి భగీరథ ఇంటి వద్దనే భగీరథ ఉన్నట్లయితే కనుక పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందు హాజరుపరిచి ఆ తర్వాత పోలీసుల విచారణ తర్వాత కూడా జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఫోక్సో కేసులో మెన్షన్ చేసిన విధంగానే మొత్తం కూడా అమ్మాయి ఇప్పటికీ మైనరా మేజరా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ భగీరథ్ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పేట్ బషీర్బాగ్ పోలీసుల ముందుకి విచారణకి ఇప్పటి వరకు రావడం లేదు కాబట్టి పోలీసులు అయితే దూకుడు పెంచి వాళ్ళైతే గట్టిగా చర్యలు తీసుకునే ప్రయత్నంలోనే మొత్తం గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. మరికొద్ది గంటల్లో భగీరథను పట్టుకుంటామని చెప్పి పోలీసులు అయితే సవాలు విసురుతున్నారు. మనోజ్, ఆల్రెడీ బండి సంజయ్ విషయం పైన ముఖ్యమంత్రి కూడా ఒక కాన్క్లేవ్ లో మాట్లాడుకొస్తూ స్వయంగా నువ్వే అప్పగించాలి అని అన్నాడు. ఆ తర్వాత నుంచి పోలీసులు మరింత యాక్టివేట్ అయ్యారు. ఇందాక నేను చెప్తున్నట్టుగా ఇది డెఫినెట్ గా ఆయనకి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు కాబట్టి ప్రభుత్వానికి అటు సివి అనేది కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ అండ్ అగ్ని పరీక్ష లాంటిది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? బండి భగీరథ్ అక్కడ ఉన్నాడా? ఆయన కోసం ఇంకా వెతుకులాట జరుగుతోందా? సో ప్రస్తుతానికి ఆయన నివాసంలో కూడా ఇన్స్పెక్షన్ జరుగుతోంది, తనిఖీలు జరుగుతున్నాయి అన్నప్పుడు బండి సంజయ్ రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, ఇప్పుడు బండి సంజయ్ ఇంట్లో ప్రస్తుతం అయితే సైబర్ క్రైమ్ టీం అంతా కూడా మొత్తం తనిఖీలు చేపట్టారు. ఒక పక్క ఎందుకంటే ఇక్కడ ఇంటి వద్ద లేనట్లయితే కనుక ఖచ్చితంగా బండి సంజయ్యే అప్పగించాలి అనేది కూడా నడుస్తూ ఉంది చర్చ అయితే. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు, ఖచ్చితంగా నీ కొడుకును నువ్వు అప్పచెప్పాల్సిందే అని చెప్పేసి. ఓ పక్క సివి ఆనంద్ కూడా సవాల్గా తీసుకున్నారు కాబట్టి బండి సంజయ్కి మాత్రము తప్పని పరీక్షగా కూడా మిగిలిందని అనుకోవచ్చు. ఇటు కొడుకుని పోలీసులకు అప్పచెప్పక తప్పదేమో అనే ఒక ఆ ఆలోచనలో కూడా ఆ టెన్షన్ లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తను ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటికీ కోర్టు అయితే ఎటువంటి తీర్పుని ఇయ్యలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూడా పోలీసులకు అప్పచెప్పి తీరాలి బండి సంజయ్. కాబట్టి బండి సంజయ్ ఇంట్లో తనిఖీలు అయితే చేపట్టారు పోలీసులు. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఇంకా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. సో ప్రెసెంట్ బండి సంజయ్ నివాసం వరకు వెళ్లారు పోలీసులు. బండి సంజయ్ నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. మనం నోటీస్ ఇచ్చేప్పుడు కూడా బండి సంజయ్ నివాసం దగ్గర కాకుండా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మేనమామకి నోటీస్ అందించినట్టు తెలుస్తుంది. అంటే అప్పుడు నోటీస్ ఇచ్చేప్పుడు కూడా అంత సాహసించలేదు. ఇప్పుడు బండి సంజయ్ నివాసం వరకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా స్వయంగా తానే తన కుమారుని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోమని చెప్పే అవకాశం ఉంది. పోలీసులు డైరెక్ట్ గా కనుక అరెస్ట్ చేసి తీసుకువెళ్తే డెఫినెట్ గా ఇది రాజకీయంగా తనకు పెద్ద మచ్చ అవుతుంది. డెఫినెట్ గా ఇబ్బంది పడతాను, నాకు లైఫ్ టైం ఇది ఒక గుర్తుండిపోయే విషయంగా ఉండబోతోంది, నాకు చాలా చెడ్డ పేరు కాబట్టి స్వయంగా నేనే వెళ్ళి నా కొడుకుని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లొంగిపోమని చెప్తానని చెప్పి ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ పోలీసులకి దొరకకుండా స్వయంగా తానే పోలీసు అప్పగించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహా సూచనని ఆయన కన్సల్ట్ చేసే అవకాశం కనబడుతోంది. సో పోక్సో కేసు నమోదు చేసినటువంటి పేట్ బషీర్బాగ్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతానికి బండి సంజయ్ నివాసం మైత్రి రెసిడెన్స్ దగ్గర జూబ్లీహిల్స్ లో విచారణ జరుపుతున్నారు. తనిఖీలు చేస్తున్నారు. కరీంనగర్ లో కూడా చేస్తున్నారు. కరీంనగర్ లో గతం నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆయన మేనమామ వంశీకృష్ణ నివాసం సహా ఇతర బంధువుల ఇంట్లో కూడా సోదాలు. మరొక బ్రేక్ అప్డేట్, కరీంనగర్ లో తన మేనమామ అండ్ బంధువులలో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. బండి సంజయ్ నివాసం, బండి సంజయ్ బావమరిది వంశీకృష్ణ నివాసం, బండి సంజయ్ సంబంధించిన బంధువులు, బండి భగీరథ బంధువుల ఇంట్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ జల్లెడ పడుతూ ఉన్నారు. సో ఈరోజు సాయంత్రానికి మేడ్చల్ కోర్టులో కూడా హాజరుపరిచి రిమాండ్కి తరలించే అవకాశం కూడా కనబడుతోంది. ఏ క్షణమైనా మరి కాసేపట్లోనే బండి భగీరథ్ డైరెక్ట్ గా ఆయన ఇటు వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్ గా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యే అవకాశం ఉంది. సో మరొక రైట్ సైడ్ మీరు చూస్తున్నారు, తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత ప్రెసిడెంట్ తను ఏం రిక్వెస్ట్ చేశారంటే రిప్రజెంటేషన్ సీకింగ్ ద రిమూవల్ ఆఫ్ శ్రీ బండి సంజయ్ కుమార్ from the Union Council of Ministers to ensure a free and fair investigation in the POCSO case involving his son.
సో ఫ్రీ అండ్ ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి కాబట్టి మీరు వెంటనే బండి సంజయ్ని ఆ మంత్రి పదవి నుంచి తొలగించండి అని చెప్పి కవిత రాసుకొచ్చిన లేఖ. సో మూవింగ్ ఆన్ టు తనిఖీలకు సంబంధించి చూస్తే తనిఖీల విషయంలో ఇప్పుడైతే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ మైత్రి రెసిడెన్స్ బండి సంజయ్ నివాస్ దగ్గర తనిఖీలు జరుగుతున్నాయి, కరీంనగర్ తనిఖీలు జరుగుతున్నాయి, బండి సంజయ్ బంధువుల నివాసాలు తనిఖీలు జరుగుతున్నాయి. అయితే తన కుమారుణ్ణి అరెస్ట్ చేస్తే స్వయంగా రాజకీయంగానికి చాలా పెద్ద దెబ్బ కాబట్టి తనే స్వయంగా తన కుమారుణ్ణి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లొంగిపోవాలని చెప్పి ఆయన సైతం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఒకసారి నిర్మల, సో పోలీసులు ఎటువంటి తనిఖీలు చేస్తున్నారు? ఈ పోలీస్ తనిఖీల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? స్వయంగా తన నివాసంలో తనిఖీలు జరుగుతుండగా బండి సంజయ్ అక్కడ ఉన్నారా? ఎస్ మనోజ్, ఇప్పుడైతే బండి సంజయ్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో కూడా మరి బండి సంజయ్ ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా పోలీసు బృందాలు 5 బృందాలుగా ఏర్పాటు అయినప్పటికీ కూడా ఇటు బంధువుల ఇళ్లలో, మేనమామ ఇళ్లలో, అందరి ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టినప్పటికీ ఇక్కడ బండి సంజయ్ మాత్రము నా కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్తాను, తనిఖీలు చెయ్యొద్దు ఇంట్లో అని చెప్పేసి కూడా తను మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే పోలీసు బృందాలతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ పోలీసులు మాత్రము లేదు ససేమిరా మేము బండి సంజయ్ని అదుపులోకి తీసుకోవాల్సిందే, ఇప్పటికీ 9 రోజులు గడువు ఇచ్చాము, 9 రోజులు గడువు ఇచ్చినప్పటికీ కూడా పోలీసు సిబ్బందిని అంటేనే నిర్లక్ష్యం చేశాడు బండి భగీరథ్, అలాగే బండి సంజయ్ కూడా ఇద్దరు నిర్లక్ష్యాన్ని వహించారు. కాబట్టి మేము ఇప్పుడు డైరెక్ట్ గా రంగంలోకి దిగడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా అదుపులోకి తీసుకుంటాము భగీరథ్ అని చెప్పేసి కూడా పోలీసు బృందాలు అయితే తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఓ పక్క అన్ని రూమ్లలో కూడా బండి సంజయ్ ఇంట్లో అన్ని రూమ్లలో కూడా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. అన్ని విధాలుగా అన్ని కోణాల్లో కూడా బండి సంజయ్ ను కూడా విచారిస్తూ ఎక్కడ ఉన్నాడో భగీరథ్ ఆజుకి చెప్పండి అని చెప్పేసి కూడా పోలీసులు అడుగుతూ ఉన్నారు. ఒకవేళ చెప్పని ఎడల మా అంతలో మేము అదుపులోకి తీసుకున్నామంటే కఠిన చర్యలు వర్తిస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఇటు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ బండి సంజయ్ మాత్రము కొడుకు ఆచూకీ ఎక్కడుంది అనేది ఇప్పటి వరకు బయటికి ఇంకా చెప్పలేకపోతున్నారు. అదే విధంగా పోలీసుల ముందు స్వయంగా నేను హాజరుపరుస్తాను అంటున్నారు. కానీ అది ఏ టైంకి ఎప్పుడు హాజరుపరుస్తారు, అసలు ఎక్కడున్నాడు భగీరథ్ అనేది మాత్రము ఇప్పటికీ కూడా ఇంకా ఆచూకీ తెలియట్లేదు. ఓ పక్క పోలీసు బృందాలు స్వయంగా సివి ఆనంద్ కూడా డీజీపీ సివి ఆనంద్ కూడా రంగంలోకి దిగి ఈ గాలింపు చర్యలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మనోజ్. రైట్. సో యాజ్ ఆఫ్ నౌ బండి సంజయ్ నివాసం సంబంధించి జూబ్లీ హిల్స్ లో, కరీంనగర్ లో ఆయన బంధువుల నివాసాల్లో కూడా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సో తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డీజీపీ సివి ఆనంద్ నేతృత్వంలో డైరెక్ట్ గా ఈ తనిఖీలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. యాజ్ ఆఫ్ నౌ బండి భగీరథ్ స్వయంగా దొరికితే పోలీసులు అరెస్ట్ చేసి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ తరలిస్తారు. కానీ రాజకీయంగా డెఫినెట్ గా ఆయనపై మచ్చపడుతోంది కాబట్టి అదంతా ముందస్తుగా జరగకుండానే ప్లాన్ చేసుకుని ఆయన తన కుమారుడిని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ఎదుట లొంగిపోవాలని చెప్పి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా బండి భగీరథ్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో హాజరవ్వచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ బండి సంజయ్ నివాసంలో ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ క్రైమ్ రిపోర్టర్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ఏం జరుగుతోంది? బండి సంజయ్ నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి, అటు కరీంనగర్లో తనిఖీలు జరుగుతున్నాయి. సో మరోవైపు బండి భగీరథ్ ఎక్కడున్నారో తెలియడం లేదు. పోలీసులు అటువైపు నుంచి సెల్ ఫోన్ ట్రాకింగ్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైనా సమాచారం ఉందా బండి సంజయ్ ఇంటి దగ్గర పోలీసుల తనిఖీల విషయంలో? ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన రియాక్షన్ ఏంటి? ఎప్పుడైతే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పని కోర్టు స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీస్ యంత్రాంగం ఇక షురూ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రం లోపల అతను అదుపులో తీసుకోవడం కానీ లేదా లొంగిపోతే అతను విచారించాలని కానీ నిర్ణయించుకునే నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం 5 చోట్ల పోలీసుల టీమ్స్ వెళ్ళాయి. అలాగే మరోవైపున ఇతని సంబంధించి ప్రస్తుతం బండి భగీరథ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పటికి కూడా అతను సంబంధించిన వ్యక్తుల ఫోన్ నెంబర్లు ట్రాకింగ్ లో ఉన్నాయి. అతని కదలికలు కూడా తెలుస్తారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరి కాసేపులో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోనున్నాడని చెప్పని కూడా తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ప్రస్తుతం బండి సంజయ్ ఇంట్లో కూడా ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నా. ఏదైనప్పుడు కూడా ఎంత ఉన్నతాధికారి అయినప్పుడు కూడా ఎంత పదవిలో ఉన్నప్పుడు కూడా అయిన కేసు సెన్సిటివ్ కేసు, ఇది వచ్చేసి పోస్కో చట్టం కింద అయిన కేసు కాబట్టి అలా ఆల్రెడీ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది కాబట్టి హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఇప్పటి వరకు ఉన్న కేసులో ఏమైతే ఇన్వెస్టిగేషన్ ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ ని యథావిధిగా కొనసాగించాలి. దీని మీద పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వని కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం బండి సంజయ్ ఇంట్లో తనిఖీలు కొనసాగుతాను. ఇదే కాకుండా 5 చోట్ల టీంను కూడా పంపించడం తెలుస్తా ఉంది. మనకు అందుతున్న సమాచారం మరి కాసేపులో కానీ లేకపోతే సాయంత్రం లోపల కానీ బండి భగీరథ
షేక్ బషీర్బాగ్ పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే పోలీసులకు సమాచారం తెలుస్తా ఉంది. అడ్వకేట్ల సహాయంతో ఆయన వచ్చి లొంగిపోవడానికి వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి చూడాలి ఆయన లొంగిపోతాడా లేకపోతే పోలీసులు అతను అరెస్ట్ చేస్తారా. ఇప్పుడు చేస్తున్న తనిఖీలు అనేవి కూడా కొంత సమాచారాన్ని తీసుకోవడానికి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించిన వ్యవహారంలో ఇంకేమైనా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా టెక్నికల్ ఎవిడెన్స్ దొరుకుతుందని చెప్పని కూడా ఈ తనిఖీలు కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం బండి సంజయ్ ఇంటూ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మనోజ్ రైట్. సో ఇన్నారెడ్డి, అటు బండి సంజయ్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారంటే పోలీసులకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? పోలీసులకు ఎక్కడ ఏమైనా ట్రేస్ అయిందనా, లేదు తన కుమారుడు కాబట్టి ఆ ఇంట్లోనే ఉంటాడనా? 2 డేస్గా టైం అడిగిన బండి భగీరథ్ ఎందుకు పోలీసుల నుంచి మళ్ళీ తప్పించుకోవాల్సి వస్తుంది? అన్ని సహకరిస్తాను, అన్ని రకాలుగా తీసుకొస్తాను, మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయని చెప్పిన ఆయన సడన్గా కోర్టులో ఆయనకి ఇంటర్మ్ బెయిల్ రాకపోవడంతో ఎందుకు పారిపోతున్నట్టు? మనం గమనించవచ్చు. ఇది సెన్సిటివ్ కేసు. నిన్నటి వరకు కూడా ఆయన పోలీసుల ముందుకు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా ఇంట్రీమ్ ఆర్డర్ వస్తుంది, తర్వాత నాటు అరెస్ట్ కోర్టు ఇస్తుందని చెప్పిన ఒక నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన పోలీసులు లొంగిపోవడానికి సిద్ధంగా లేకుండా ఆ తర్వాత అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన డిసైడ్ అయినప్పుడు కూడా ఇప్పుడు బండి సంజయ్ ఇంట్లో తనిఖీలు చేయడానికి కూడా కొంత సమాచారం ఉంది. ఏమైతే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి మనోజ్. ప్రధానంగా మనం గమనిస్తే ఇక్కడ 2 రకాల అంటే ఒకటేమో ఈ పోక్సో కేసు ఒకటి ఉంది, తర్వాత సోషల్ మీడియాలో కొన్ని టీమ్స్ కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారు అమ్మాయి మీద. అలాగనే జడ్జి గారిని కూడా వదలకుండా ఆమె మీద ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏమైనా ఎవిడెన్స్లు ఏమైనా దొరుకుతాయేమో, టెక్నికల్ ఎవిడెన్స్లు కావచ్చు, తర్వాత కొంత సమాచారం ఉంది డాక్యుమెంటేషన్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, తర్వాత వీళ్ళిద్దరికి సంబంధించిన కొంత సమాచారం ఉంది అన్న డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఈ రోజు తనిఖీలు చేపట్టడం చూస్తాం. చూడమ తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ బండి భగీరథ కంప్యూటర్ ఉంటుంది, తర్వాత మొబైల్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ సంబంధించిన మొబైల్స్ కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వారి తనిఖీలు కొనసాగుతాయి. చూడాలి వారికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ తనిఖీల్లో ఏం జరుగుతా ఉంది, ఏ ఎవిడెన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొంత అతను ఇక్కడే ఉన్నాడని చెప్పిన సమాచారం, తర్వాత లొంగిపోవడానికి వస్తున్న సమాచారం మేరకు వస్తే ఇంట్లో నుంచే బయలుదేరాలి కాబట్టి అక్కడే ఉండే అవకాశం కూడా లేకపోలేదన్న సమాచారంతో ఈ ఓవరాల్ గా ఈ మందు సమాచారం ఉండటంతో వాళ్ళు ప్రస్తుతం బండి సంజయ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సంజయ్, మనోజ్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా ప్లీజ్ బి ఆన్ హోల్డ్, ఐ గెట్ బ్యాక్ టు అగైన్. సో 9 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు బండి భగీరథ్. సో 9 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన పోలీసులకి కంటపడడం లేదు. సో పోలీసులు రమ్మని చెప్పి నోటీసులు ఇస్తే పోలీసులు నోటీసులకి 2 రోజుల తర్వాత వస్తా అని చెప్పి సమాధానం ఇచ్చాడు. షార్ట్ అఫోర్డెడ్, నేను చాలా తక్కువ సమయం మీరు నాకు అవకాశం ఇచ్చారు, నేను ఇప్పుడు రాలేకపోతున్నాను, నేను మీకు మళ్ళీ వస్తానని చెప్పి ఒక రిప్లై కూడా ఇచ్చారు ఆయన. ఆ రిప్లై కూడా ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు అయితే పోలీసు ఎటైనా హాజరైన దాఖలాల్లో పోలీసు ఆయన కోసం వెతుకుతూనే ఉన్నారు. సో పోలీసులు వెతుకులాట్లో ఇప్పటివరకు మాత్రం బండి భగీరథ సంబంధించిన సిగ్నల్ ట్రేసింగ్ చేస్తే ఆయన నివాసం కరీంనగర్ అండ్ జూబ్లీ హిల్స్ లో సిగ్నల్ ట్రాక్ అయినట్టు తెలుస్తోంది. సో వాటి ఆధారంగానే పోలీసు ఇప్పుడు తమ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. వాటి ఆధారంగానే ఇప్పుడు ఆయన వెళ్ళడం మొదలు పెట్టారు. సో బండి సంజయ్ నివాసంలో హైదరాబాద్ లో అండ్ జూబ్లీ హిల్స్ 2 చోట్ల కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో బండి సంజయ్ నివాసం దగ్గర కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేవలం బండి సంజయ్ నివాసమే కాదు, బండి సంజయ్కి సంబంధించినటువంటి తన బంధువుల నివాసాల్లో కూడా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సో బంధువుల నివాసాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. సో ఇప్పటివరకు పోలీసులు కనుగొన్నది మాత్రం కేవలం సిగ్నల్ ట్రేస్ ఆధారంగానే వాళ్ళ మూవ్మెంట్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే డీజీపీ కూడా కొంత ఆలోచనలు పడ్డారంట, ఎందుకు ఈ కేసు ఆలస్యం అవుతోంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ అన్ని డైరెక్ట్గా క్లియరెన్స్ ఇస్తున్నారు ఆయన. సో పోలీసులు తమ పని తాను చేసుకుపోతున్నారు, మేము వెతుకుతున్నామని చెప్తున్నారు, కానీ ఎందుకు లేట్ అవుతుందని చెప్పి ఆయన కూడా కొంత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది. అటు బండి సంజయ్కే కాదు, డైరెక్ట్గా ఇటు రేవంత్ రెడ్డికి అండ్ సివి ఆనంద్ కూడా ఒక అగ్ని పరీక్ష లాంటిది. డీజీపీగా సివి ఆనంద్ వచ్చిన తర్వాత ఒక హై ప్రొఫైల్ కేసు ఇది. ఎలా మూవ్ చేస్తారైనా, తర్వాత రేవంత్ రెడ్డి సంబంధించిన ఒక హై ప్రొఫైల్ కేసు సీఎం అయిన తర్వాత ఈ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హై ప్రొఫైల్ కేసు ఇదే. మరి దీన్ని కూడా ఎలా ట్యాకిల్ చేస్తారో చూడాలి. ఇక్కడ హై ప్రొఫైల్ కేసు అనడంలో నా ఉద్దేశం కేవలం ఆయన ఒక కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టే, అంతేగాని చట్టాల్లో న్యాయస్థానంలో హై ప్రొఫైల్ లో ప్రొఫైల్ ఉంటుందని ఎప్పుడు కూడా నేను భావించను. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషన్, యాక్ట్స్ అండ్ జస్టిస్. సో డెఫినెట్గా అందరికీ సమానంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని. సో ఇప్పుడు బండి సంజయ్ నివాసం దగ్గర తనిఖీలు జరుగుతుంటే మరొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే కవిత లేఖ రాసుకొచ్చారు ప్రధానికి. సో ఏ క్షణమైనా బండి సంజయ్ పదవిని కూడా తొలగించాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలన్నప్పుడు డెఫినెట్గా పదవిని తొలగించండి, అప్పుడు మాత్రమే తన కుమారుడు ఎదుర్కొన్నటువంటి పోక్సో కేసులో న్యాయం జరుగుతుంది, లేదంటే మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఎస్, ఇదే ఆ
లేఖ, సో తన తల్లి రాసుకొచ్చిన లేఖ, కవిత రాసుకొచ్చిన లేఖిరే. సో కవిత రాసుకొచ్చిన లేఖను మనం చూస్తున్నాం. సో రిప్రజెంటేషన్ seeking the removal of Sri Bandi Sanjay Kumar from the Union Council of Ministers to ensure free and fair investigation the POCSO case involving his son. ఇది తను రాసుకొచ్చిన లేఖ. ఏకంగా బండి సంజయ్ని మంత్రివర్గంలోంచి తొలగించాలని తను రాసుకొచ్చిన లేఖ. సో యాజ్ ఆఫ్ నౌ బండి సంజయ్ నివాసం దగ్గర ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. ఒకసారి విజువల్ చూద్దాం పీసీఆర్. సో బండి సంజయ్ నివాసం మైత్రి రెసిడెన్స్ దగ్గర ఆ తనిఖీలు జరుగుతున్నాయి. పోలీసులు లోపలికి వెళ్ళి తనిఖీలు చేస్తున్నారు. సో బండి భగీరథ్ ఇక్కడ ఉన్నారనేటువంటి అనుమానంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సో బండి భగీరథ్ని అక్కడ కనిపిస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంది పోలీసులు, లేదా ఇంకా ఈ టీంలు కొనసాగుతున్నాయి. 5 టీములుగా బండి భగీరథ్ కోసం వెతుకుతున్నారు తెలంగాణ పోలీసులు. 2 టీములు ఢిల్లీలో, 2 టీములు హైదరాబాద్లో, 1 టీం కరీంనగర్లో. సో అంతా కూడా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు. ఏ క్షణమైన బండి భగీరథ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రైట్, మరొక బిగ్ బ్రేకింగ్ వస్తోంది. సో మరొక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. పోక్సో కేసు నమోదు చేసినటువంటి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో మరి కాసేపట్లోనే రైట్, మరొక బిగ్ బ్రేకింగ్ వస్తోంది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఏ క్షణమైనా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కి ఆయనంతటా ఆయనే వచ్చి లొంగిపోయే అవకాశం ఉంది. బండి సంజయ్ కి డైరెక్ట్ గా తన కుమారుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తే ఆ అరెస్ట్ లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. తనకు రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి కుమారుడి అరెస్ట్ సంబంధించిన ఆ సంఘటన ఎప్పటికీ ఫర్వర్ గా ఆయనకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కాబట్టి తనంతట తానే వెళ్ళి లొంగిపోవాలన్నటువంటి ఆలోచనతో బండి భగీరథ్కి అటు తండ్రి నుంచి ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది. సో ఏ క్షణమైనా బండి భగీరథ్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గర కొంత అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. స్వయంగా వచ్చి లొంగిపోవచ్చు. సో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. అక్కడ కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా బండి భగీరథ్ సో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి బండి భగీరథ్ అరెస్ట్ చేసి తీసుకొస్తారా, స్వయంగా లొంగిపోయినా కూడా ఏదైనా జరగవచ్చు కాబట్టి బండి సంజయ్ అనుచరులు, బీజేపీకి సంబంధించినటువంటి పలువురు కింది స్థాయి కార్యకర్తలందరూ కూడా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా బండి భగీరథ్ లొంగిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, బండి సంజయ్ అనుచరులు కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం కల్లా బండి భగీరథ్ పోలీస్ స్టేషన్ హాజరై మేడ్చల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత ఆయన్ని రిమాండ్కి తరలించే అవకాశం కూడా కనబడుతోంది. సో మా ప్రతి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, రైట్. సో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆల్రెడీ టీమ్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. బండి సంజయ్ అండ్ బీజేపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా మూవ్ అవుతున్నారు. అక్కడ హై టెన్షన్ వాతావరణం ఉంది. సో బండి భగీరథ్ని స్వయంగా బండి సంజయ్ లొంగిపోమని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో స్వయంగా లొంగిపోతూనే కొంత గౌరవం ఉంటుంది. ముఖ్యమంత్రి సూచన సలహాని పాటించినట్టు అవుతుంది. లేదంటే డెఫినెట్గా రాజకీయంగా ఈ మరకని, ఈ మచ్చని ఎప్పటికీ మనం మోయాల్సిందే అని చెప్పి బండి సంజయ్ ఆలోచన ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆలోచనకు అనుగుణంగానే బండి భగీరథ్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయే అవకాశం ఉంది. సో డీజీపీ సివి ఆనంద్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. డీజీపీ సివి ఆనంద్ కూడా ఈ సంఘటన చాలా సీరియస్ తీసుకున్నారు. ఎప్పటికైనా సరే అరెస్ట్ చేయకపోతే అపవాదం ఎదుర్కోక తప్పదు. అటు డీజీపీగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది చాలా కీలకమైనటువంటి కేసు కాబట్టి దీంట్లో డెఫినెట్గా చర్యలు ఉండాల్సిందే. ఇప్పటికే 1-2 సార్లు అటు ముఖ్యమంత్రితో భేటీ జరిపారు. ముఖ్యమంత్రి కూడా పలు సూచనలు జారీ చేశారు. బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మేమేమో హార్ష్గా బిహేవ్ చేయకూడదు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. హార్ష్గా వేరే కేసుల్లో, కొన్ని చిన్న కేసుల్లో కూడా హార్ష్గా బిహేవ్ చేసే పోలీసులు ఇక్కడ బండి సంజయ్ కుమారుడు కాబట్టి హార్ష్గా బిహేవ్ చేయలేమని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం ప్రజల్లో కూడా కొంత ఆశ్చర్యానికి, అనుమానానికి గురి చేస్తోంది. వాళ్ళు కూడా పలు రకాల విమర్శలు చేస్తున్నారు. సో మరి కాసేపట్లోనే బండి భగీరథ్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లొంగిపోయే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ నివాసం దగ్గర నుంచి ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసు తనిఖీలకు సంబంధించి ప్రస్తుతానికి ఆయన పోలీసుల తనిఖీల్లో అక్కడ బండి సంజయ్ నివాసంలో లేడు అన్నట్టు తెలుస్తోంది. సో పోలీసులు ఇంకా తనిఖీలు చేస్తున్నారు. కరీంనగర్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. అటు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మేనమామ వంశీకృష్ణ నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మరికొంతమంది బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. సో ఒకసారి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటి, రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఎటువంటి సలహా సూచన ఇచ్చారు, ఒకసారి వీడియో చూద్దాం.
నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. నేను హార్ష్గా నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల ఎప్పుడైనా హార్ష్గా వ్యవహరించిన 28 నెలలు అయింది. ఎందుకు అర్జెంటుగా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు, సంజయ్ కొడుకును లేరు? ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి నేను? అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు. ఇమ్మీడియట్